జీడీ గోయింకా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే బ్రీఫ్‌గా ఒక 3 పాయింట్స్‌లో చెప్పొచ్చండి. ఒకటొచ్చేసరికి లొకేషన్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్‌కి ఉంటుంది. సో, మనది జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది గురుగ్రామ్‌లో ఉందండి. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో. సో, గురుగ్రామ్ అనేది ఇక్కడ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఎలాగో ఢిల్లీలో గురుగ్రామ్ అనేది అలాగండి. మనకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో హైటెక్ సిటీలో, అదే విధంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో గురుగ్రామ్‌లో అనేది ఐటీ హబ్ అంటామనమాట. నాట్ ఓన్లీ ఐటీ హబ్, అక్కడ ఈవెన్ బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్ వైపు కూడా ఎన్నో కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో, అలాంటి లొకేషన్‌కి అనేది స్టూడెంట్ మన తెలుగు స్టేట్స్ నుండి అక్కడికి మైగ్రేట్ అవ్వటం జరుగుతుంది. అండ్ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది యూనివర్సిటీలో ఉంటుందండి. ఇక్కడ మనం సౌత్ ఇండియాలో తీసుకుంటే గనక ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్లో మన సౌత్ పిల్లలే ఎక్కువగా కనపడుతుంటారు. ఈవెన్ నార్త్లో కూడా రాజస్థాన్, గుజరాత్, దాని తర్వాత పంజాబ్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్, ఇటువైపు ఎక్కువగా స్టూడెంట్స్ అనేది తెలుగు స్టూడెంట్స్ క్రౌడ్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. వేరాజ్ మనకు ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. జమ్మూ కాశ్మీర్తో పాటు మనకు నార్త్ ఈస్టర్న్ పార్ట్ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, ఈవెన్ సెంట్రల్ ఇండియాలో మనకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే మన సౌత్ నుండి కూడా స్టూడెంట్స్ అనేది ఉంటారనమాట. సో, కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. స్టూడెంట్ అక్కడ ఒక బ్రాడ్ ఎక్స్పోజర్తో పాటు మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. దీంతో పాటు అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల జీడీ గోయింకా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జీడీ గోయింకా యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటే కనుక మనము ఐబిఎం కొలాబరేషన్తో ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంతేకాకుండా కోర్ బ్రాంచెస్ అయిన ఈసీ అయితే బాష్ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. అలాగే సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే ఎల్ఎన్టీ కొలాబరేషన్తో అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి బ్రాంచ్ తీసుకుంటే కనుక మనము ఏదో ఒక ఇండస్ట్రీతో మనము కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ ఇయర్ నుండి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ అనేది ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇంటేక్ అండి. ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా మనము సౌత్లో తీసుకున్న, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఇంటేక్ అనేది అన్లిమిటెడ్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే 4 క్యాంపసెస్ కలిపి ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే 17,000 పైగా ఇంటేక్ ఉంటుంది. సో, ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు స్టూడెంట్ మీద ఆబ్వియస్గా ఫోకస్ అనేది తగ్గుతూ ఉంటుందండి, క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో, ఇక్కడ మన దగ్గర ఇంటేక్ అనేది ప్రతి బ్రాంచ్ వైజ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్గా స్టూడెంట్స్కు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా కొంచెం ఈజీగా రావటం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ 4 years తీసుకుంటే కనుక ఎంత సాఫ్ట్వేర్ పరంగా రెసిషన్ అనేసి మనం వింటూ ఉన్నా కూడా మన దగ్గర కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ అనేది మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాయి.